శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 23 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం 6:53 వరకు ఉంది. ఆ తర్వాత అమావాస్య తిథి వచ్చింది. నక్షత్రం విశాఖ నక్షత్రం ఉంది. బుధవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధాత్రి యోగం వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో కుజుడింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయం అనుకూల ఫలితాలను ఇస్తుంది. బుధుడు కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడు కాబట్టి విద్యార్థులు బాగా ఆలోచించి శ్రద్ధ పెట్టి విద్యలలో ముందడుగు వేయాలి. ఉద్యోగస్తులు ఏ పని చేసినా అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపారంలో ఉన్న వాళ్ళు కూడా సమయస్ఫూర్తితో, తెలివితేటలతో వ్యాపారం చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొంటారు. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మీనంలో స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. గురువు సొంతింట్లో ఉన్నాడు కాబట్టి సాంఘికంగా సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటానికి గురుబలం అద్భుతంగా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుబలం అద్భుతంగా ఉంది. అలాగే గురుబలం చాలా బాగుంది కాబట్టి సాంఘికంగా ముఖ్యమైన వ్యక్తులతో కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి కూడా ఈరోజు బలం చాలా బాగుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే విశాఖ నక్షత్రం భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి పనికొచ్చే నక్షత్రం. అందులోనూ అమావాస్య తిథి ఉంది కాబట్టి ఎవరైనా సరే భూగర్భ నిధులు ఉన్నట్లయితే ఆ భూగర్భ నిధుల గురించి అన్వేషణ చేయటానికి, వాటి గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఈ విశాఖ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ నక్షత్రం పనిచేస్తుంది. కోర్టు వ్యవహారాలకు అనుకూలం. ప్రధానంగా అమావాస్య రోజు ముఖ్యమైన పనులు చేయకూడదు, కానీ అమావాస్య రోజు కోర్టులో దావా వేస్తే చాలా మంచిది. కోర్టు పరంగా సక్సెస్ వస్తుంది. అందులోనూ విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి కోర్టు వ్యవహారాలకు చాలా అనుకూలం. ఎవరైనా సరే కోర్టు పరంగా అప్లై చేసుకోవాలంటే, కోర్టులో దావా వేయాలంటే, కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవాలన్నా, ప్లీడర్లను కలుసుకోవాలన్నా ఈరోజు బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవాలి. ఈరోజు వెళ్ళి ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తే 100% ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈరోజు అమావాస్య తిథి ఉంది కాబట్టి అమావాస్య విధులు పాటించాలి. అంటే దక్షిణ దిక్కుకు తిరిగి ఇంటి యజమాని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలిపి పితృదేవతలకు తర్పణం ఇవ్వటం, పితృదేవతల పేరిట అన్నదానం చేయటం, పితృదేవతల పేరిట గోవుకి గ్రాసం ఇవ్వటం, ఇలాంటివన్నీ చేసుకుంటే మంచిది. అమావాస్య కాబట్టి రావి చెట్టు దగ్గర దీపం పెడితే మంచిది. రావి చెట్టు దగ్గర ఆవ నూనె దీపం 12 ఒత్తులేసి పెడితే అమావాస్య సందర్భంగా పితృదేవతలు శాంతించి పితృదోషాలన్నీ తొలగిపోతాయి. అమావాస్య కాబట్టి రాత్రికి భోజనం చేయకూడదు, కేవలం ఫలహారం మాత్రమే స్వీకరించాలి. ఈ అమావాస్య విధులు పాటించుకుంటే మంచిది. అలాగే అమావాస్య కాబట్టి అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు కార్తీక అమావాస్య సందర్భంగా 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే ఓం శంభవే నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళాలి. ఓం నవచండీ దేవతాయై నమో నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళాలి. ఈ 3 మంత్రాలు ఈరోజు చదువుకుంటే సంవత్సరం పాటు తిరుగులేని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. మొట్టమొదటి మంత్రం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే, రెండవ మంత్రం ఓం శంభవే నమః, మూడవ మంత్రం ఓం నవచండీ దేవతాయై నమో నమః. ఈ మంత్రాలు చదువుకోవటం ద్వారా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు.
అలాగే ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి రోజు ఉదయం పూట చతుర్దశి తిథి ఉంది. ఉదయం 6:53 వరకు చతుర్దశి ఉంది, తర్వాత అమావాస్య వచ్చింది. కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా ఈరోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో నేటి కార్తీక విధులు అనే శీర్షికను తెలుసుకుందాం. ప్రధానంగా ఉదయం పూట చతుర్దశి తిథి ఉంది కాబట్టి దీన్ని అనంత పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అంటే ఉదయం చతుర్దశి ఉంది కాబట్టి ఇది అనంత పద్మనాభ స్వామికి ఇష్టమైన రోజు. కాలస్వరూపుడు అనంత పద్మనాభ స్వామి. అందుకే ఎవరైనా సరే ఇంట్లో అనంత పద్మనాభ స్వామి చిత్రపటం ఉన్నవాళ్ళు ఎర్ర పుష్పాలు ఆ చిత్రపటానికి అలంకరించండి, కుంకుమతో బొట్లు పెట్టండి. ఇలా చేస్తే అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం వల్ల కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇంకా వీలైతే అనంత పద్మనాభ స్వామికి బూరెలు అంటే ఇష్టం కాబట్టి బూరెలు అనంత పద్మనాభ స్వామి చిత్రపటం దగ్గర నైవేద్యం పెట్టండి. అలాగే కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని లలితా పరమేశ్వరీదేవి స్వరూప తిథి అనే పేరుతో పిలుస్తారని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. ఈరోజు ఉదయం పూట చతుర్దశి తిథి ఉంది కాబట్టి తర్వాత అమావాస్య వచ్చింది కాబట్టి దీన్ని లలితా పరమేశ్వరీదేవి స్వరూప తిథి అని కూడా అనుకోవచ్చు. అంటే లలితా అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా లలితా అమ్మవారిని పూజిస్తే లలితాదేవి అనుగ్రహం వల్ల ఏ కోరిక ఉన్నా ఆ కోరిక తొందరలోనే నెరవేరుతుంది. లలితా అమ్మవారిని ఎలా పూజించాలంటే ఇంట్లో లలితా అమ్మవారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి పసుపచ్చటి చామంతి పూలతో లలితా అమ్మవారిని పూజించాలి. శ్రీమాత్రే నమః చిన్న మంత్రం చెప్తూ చామంతి పూలతో పూజ చేయాలి. లలితా అమ్మవారి ప్రీతి కోసం ఖర్జూర పండు, జీడిపప్పు, బాదం పప్పు, తేనె నైవేద్యం పెట్టాలి. మినుములతో తయారు చేయబడిన పదార్థాలు కూడా నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెడితే చాలా మంచిది. ఈరోజు దగ్గరలో లలితా అమ్మవారి ఆలయం ఉంటే ఆలయంలో దీపం పెట్టండి. లలితా అమ్మవారి టెంపుల్లో ఈరోజు దీపదానం ఇస్తే ఉదయం పూట సంవత్సరం పాటు లలితా అమ్మవారి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ఉదయం పూట చతుర్దశి తిథి ఉండటం వల్ల అనంత పద్మనాభ స్వామికి, లలితా అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి అనంత పద్మనాభ స్వామికి, లలితా అమ్మవారికి సంబంధించిన ఈ విధులు తప్పకుండా పాటించండి. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు కాబట్టి ఈరోజు స్నానం చేస్తే నెల రోజులు స్నానం చేసిన ఫలితం కలుగుతుందని తులాపురాణం, స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి తెల్లవారుజామున నదీ స్నానం చేయండి. కుదరకపోతే ఇంట్లో అయినా సరే సూర్యోదయానికి పూర్వమే చన్నీళ్లతో స్నానం చేయండి. నెల రోజులు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే పితృదేవతల పేరు మీద స్వయం పాకం దానం ఇస్తే మంచిది. అంటే ఉప్పులు, పప్పులు, బియ్యము ఒక పూటకు అవసరమైనవి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఒక పూట ఆహారానికి సరిపడా ఉప్పులు, పప్పులు, బియ్యం ఇవన్నీ ఇస్తే స్వయం పాకం దానం అంటారు. ఆ దానం ఇస్తే చాలా మంచిది, పితృదేవతలు అనుగ్రహిస్తారు. అలాగే ఈరోజు కార్తీక అమావాస్య సందర్భంగా తీరదీపం వెలిగిస్తే చాలా మంచిది. తీరదీపం అంటే నదీ తీరాన ఉన్న ఒడ్డు మీద వెలిగించే దీపాన్ని తీరదీపం అంటారు. ఎవరికైనా దగ్గరలో నది ఉంటే నదీ తీరంలో గోమయం, ఆవు పేడతో శుభ్రం చేసి చక్కగా అలికి ముగ్గు వేసి దీపం పెట్టండి. అలాగే ఈరోజు మీ ఇష్ట దైవానికి పూజ చేయండి. ఇంటి దైవానికి పూజ చేయాలి. ప్రతి ఒక్కరికి ఇంటి దైవం ఉంటుంది, కులదేవత ఉంటుంది. ఆ కులదేవత ఇంటి దైవానికి పుష్పాలతో పూజ చేసి ఆ పుష్పాల దొంతర మొత్తం కూడా ఒక పాత్రలాగా చేసి దానిలో కర్పూరం ఉంచి దీపం వెలిగించి ఆ దీపం నీళ్ళల్లో విడిచిపెట్టండి. మీరు కులదేవతకు పూజ చేసిన పుష్పాలనే ఒక పాత్రలాగా, ఆ పుష్పాల దొంతర ఒక పాత్రలాగా చేసి కర్పూరం పెట్టి దీపం పెట్టి ఆ దీపాన్ని నదిలో విడిచిపెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు నువ్వులు దానం ఇస్తే కూడా చాలా మంచిది. పగలు ఆహారం స్వీకరించరాదు. అమావాస్య కాబట్టి రాత్రిపూట కూడా ఆహారం స్వీకరించరాదు. అంటే ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉండలేని వాళ్ళు పాలు, పళ్ళు స్వీకరించటం, ఉడకబెట్టని ఆహార పదార్థాలు స్వీకరించటం, అలా కూడా ఉండలేని వాళ్ళు ఆహారం స్వీకరించండి. ఉండగలిగితే మాత్రం రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే ఈరోజు ప్రధానంగా ఒక్కొక్క దీపం పెడితే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఒక్కొక్క దీపం దానం ఇస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. ఎవరైనా సరే విద్యలో బాగా షైన్ అవ్వాలంటే, విద్యారంగంలో రాణించాలంటే ఈరోజు దేవాలయ ప్రాంగణంలో 4 ఒత్తుల దీపాన్ని వెలిగించండి, లేదా 4 ఒత్తుల దీపాన్ని దానం ఇవ్వండి. ఉద్యోగపరంగా సక్సెస్ రావాలంటే 5 ఒత్తుల దీపం వెలిగించాలి, లేదా 5 ఒత్తుల దీపాన్ని దానంగా ఇవ్వాలి.
వ్యాపారం బాగా సాగాలంటే, అప్పుల నివారణ జరగాలంటే 6 ఒత్తుల దీపం పెట్టాలి, లేదా 6 ఒత్తుల దీపాన్ని దేవాలయంలో దానం ఇవ్వాలి. ఏలినాటి శని దోషం పోవాలంటే 7 ఒత్తుల దీపం వెలిగించాలి, లేదా 7 ఒత్తుల దీపాన్ని దానం ఇవ్వాలి. అపమృత్యు దోషాలు పోవాలంటే దేవాలయ ప్రాంగణంలో 8 ఒత్తుల దీపం పెట్టాలి, లేదా 8 ఒత్తుల దీపం బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఆర్థికంగా సక్సెస్ రావాలంటే, ఫైనాన్షియల్ స్టేటస్ సంవత్సరం పాటు బాగుండాలంటే, డబ్బులు అనేక మార్గాల్లో రావాలంటే శివకేశవుల ఆలయాల్లో ఎక్కడైనా సరే, దుర్గాదేవి టెంపుల్లో కానీ 9 ఒత్తుల దీపం వెలిగించండి, లేదా 9 ఒత్తుల దీపాన్ని దానం ఇవ్వండి. అలాగే తొందరగా ప్రమోషన్ రావాలన్నా, స్టేటస్ రావాలన్నా, అధికార పదవులు రావాలన్నా 14 ఒత్తుల దీపాన్ని టెంపుల్ ప్రాంగణంలో వెలిగించండి, లేదా 14 ఒత్తుల దీపాన్ని దానం ఇవ్వండి. ఇలా ఒక్కొక్క ఒత్తి సంఖ్యలో ఒక్కొక్క దీపం పెట్టడం, ఆ దీపాన్ని దానం ఇవ్వటం చేస్తే కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా విశేషమైన ప్రయోజనాలు 12 రాసుల వాళ్ళకి చేకూరుతాయి. అలాగే ప్రధానంగా ఈరోజు ఎవరైనా సరే మూగజీవాలకు ఆహారం వేసిన ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. నేటి కార్తీక విధుల సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం పాటు అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో మ్యాథమెటిక్స్ రిలేటెడ్ విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. రత్నాలు కొనుక్కోవటానికి, రత్నాలు అమ్మటానికి మంచిది. అలాగే మంత్ర విద్యలు నేర్చుకోవటానికి మంచిది. అంటే గురువుల దగ్గర మంత్రాలు స్వీకరించడానికి కూడా బుధహోర బాగా పనిచేస్తుంది. ముఖ్యమైన రాయబారాలు నడపటానికి కూడా బుధహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.